వాక్యూమ్ ఉంది కాబట్టినే 18% ఓట్లు బీజేపీకి వేశారు. కానీ బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఆ వాక్యూమ్ని తనంతట తాను నాశనం చేసుకుంది. అయినా సరే పబ్లిక్ మూడవ ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్న 18% మంది పబ్లిక్ చిరంజీవిని 2009లో తీసుకున్నాడు. ఈయన తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసి ఆ వాక్యూమ్ నాశనం చేశాడు. మళ్ళీ ఆ వాక్యూమ్ 2019లో వచ్చింది, 2009లో వచ్చింది. ఇదే 9లో అక్కడ ఇద్దరు అటు పక్కనేమో కేసీఆర్ వెళ్ళి అటు కలిసిపోయి ఈయనేమో 9 తర్వాత 9లో అందుకని ఈయనకి ఇచ్చారు ఆ ఛాయిస్ చిరంజీవి. ఆయన తీసుకెళ్లి కాంగ్రెస్తో కలిపి మళ్ళీ పబ్లిక్ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇప్పుడు మళ్ళీ 19లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మొదట ఎట్లయితే తెలుగుదేశానికి అగెనెస్ట్ గవర్నమెంట్కి అగెనెస్ట్ కొన్నాడో జగన్కి అగెనెస్ట్ కొన్నాడో అంతవరకు ఉంటే బాగుండేది. చివరిలో ఏం చేశాడు, తన పార్టీ కార్యకర్తలు నాయకులకు కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల, టీడీపీ వాళ్ళకి బీఫారాలు ఇచ్చి పడేశాడు. పైగా జగన్ అధికారంలోకి రానియనన్నాడు. అధికారంలో ఉన్నోడికి వ్యతిరేకంగా నువ్వు పార్టీ పెట్టి ప్రతిపక్షం వాడిని అధికారంలోకి రానియనంటే ఏం సంకేతం వెళ్ళింది? అవతలోడి మనిషి అవతలోడి వదిలిన బాణం అన్న ఫీలింగ్ వచ్చింది. దెన్ పబ్లిక్ అన్నకు వచ్చిన ఓట్లలో సగం కూడా 18% అన్నకు వస్తే చివరికి ఈయనకి 6% కూడా రాలేదు కదా. అది ఇప్పుడు వాక్యూమ్ ఉంది. ఎందుకంటే అలాగని వాక్యూము 30-40% ఉండదు. తటస్థ ఓటర్ ముందు 18% ఉంటారు. 15 నుంచి 18% మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పటికి కానీ తటస్థ ఓటర్ ఉంటాడు. ఈ 15-18%కి ఎప్పుడు యాడ్ అవుతారు? ఇతను తృతీయ ప్రత్యామ్నాయం కరెక్ట్ అనుకుంటే, ఇతను గెలవగలడు, ఈ పార్టీ గెలవగలదు అనుకుంటే. జయప్రకాష్ నారాయణ వల్ల కాల, ఆ తర్వాతన కమ్యూనిస్టుల వల్ల కాల, బీజేపీకి వచ్చి చెడగొట్టుకుంది, చిరంజీవి వచ్చి చెడగొట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ వచ్చి విలీనమైపోవడం ద్వారా చెడగొట్టుకున్నాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ను అందుకోవడానికి ఇప్పుడు ఆయన ఎవరు బీసీవై పార్టీ ఒకటి పెట్టారు, తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీ, తర్వాత ఇంకొక ఆయన కూడా విజయ్ కుమార్